రెగ్యులర్‌గా మూవ్‌మెంట్ లేక చాలామందికి ఈ రోజుల్లో షోల్డర్ పెయిన్ వస్తుందండి. డయాబెటిస్ ఉన్న వాళ్ళకి, లేదా రెగ్యులర్‌గా ల్యాప్‌టాప్ వాడే వాళ్ళకి, లేదా ఒక హ్యాండే ఫ్రీక్వెంట్‌గా వాడే వాళ్ళకి కూడా ఫ్రోజన్ షోల్డర్ వల్ల ఇక్కడ పెయిన్ అనేది చాలా ఎక్కువ వస్తుందనమాట. సో, దీన్ని మనం మన బ్లడ్ సర్క్యులేషన్ ఈ పర్టిక్యులర్ పార్ట్‌కి ఇంక్రీజ్ చేయడం వల్ల చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో, దీనికోసం ఎన్ని మెడిసిన్స్ మీరు వాడినా కూడా కొన్ని ఎక్సర్‌సైజెస్ మీరు చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఈరోజు ఈ పెయిన్ తగ్గడానికి ఒక 10 ఎక్సర్‌సైజెస్ 10 మినిట్స్‌లో మీ ఇంట్లోనే మీరు ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చెప్తాను. నాతో పాటు ఫాలో అవుతూ చేయండి. మీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు. తర్వాత మీ అంతట మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లెట్స్ గెట్ స్టార్టెడ్ టు రిలాక్స్ అవర్ షోల్డర్ పెయిన్ వెరీ ఈజీలీ విత్ 10 ఎక్సర్‌సైజెస్. ఫస్ట్ ఎక్సర్సైజ్ అయితే షోల్డర్ రోల్స్ అండి. వెరీ సింపుల్. మీరు ఇదివరకు సెషన్స్‌లో కూడా మీరు చేసే ఉంటారు. సో, దీనికోసం ఒక 10 కౌంట్స్ మీ షోల్డర్స్‌ని వెనక్కి రొటేట్ చేయండి. యూ కెన్ లుక్ ఎట్ మై షోల్డర్. భుజంతో ఒక సర్కిల్ గీస్తున్నట్టు అనమాట. ఓకే. మన భుజంతో మనం ఒక సర్కిల్ గీస్తున్నట్టు ఒక 10 టైమ్స్ వెనక్కి. 5, 6, 7, 8, 9, 10. మళ్ళీ ఒక 10 టైమ్స్ ముందుకి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2 and 1. రిలాక్స్. వెరీ గుడ్. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. నెమ్మదిగా ఇక్కడ నుంచి సెకండ్ ఎక్సర్సైజ్కి వెళ్దాం. సో, దీనికోసం మీ 2 హ్యాండ్స్ ఇట్లా క్రాస్ చేయండి. ఇక్కడ నుంచి నెమ్మదిగా 2 హ్యాండ్స్ ఇట్లా దూరంగా జరపండి. చెస్ట్ అనేది వైడ్‌గా ఓపెన్ అవ్వాలి. మీకు ఇక్కడ కూడా నైస్ సెన్సేషన్ అనేది తెలుస్తుందనమాట. చేతులు 2 ముందుకి, మళ్ళీ వెనక్కి, ముందుకి, మళ్ళీ వెనక్కి. సో, 1 టైం రైట్ హ్యాండ్ పైన ఉంటుంది, 1 టైం లెఫ్ట్ హ్యాండ్ పైన ఉంటుందన్నమాట. ఓకే. లెట్స్ డూ ఇట్. 5, 4, 3, 2, 1 అండ్ రిలాక్స్. ఒక 5 సెకండ్ బ్రేక్. తర్వాత మళ్ళీ చేద్దాం. ఎందుకంటే భుజాలు ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనకు కొంచెం పెయిన్ వస్తుంది. ఒక 5 సెకండ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ ఒక 5 కౌంట్స్ మనం చేయబోతున్నాం అనమాట. టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. లెట్స్ డూ ఇట్ అగైన్. మళ్ళీ 2 చేతులు ముందుకి అండ్ స్ట్రెచ్. ఫార్వర్డ్, స్ట్రెచ్. 3, స్ట్రెచ్. 2, స్ట్రెచ్. 1, స్ట్రెచ్ అండ్ రిలాక్స్. ఈసారి మీ ముందు ఒక రాడ్ ఉందని అనుకుందాం. ఓకే. ఒక 2 రాడ్స్ ఇట్లా ఉన్నాయని అనుకుందాం. వీటిని మీరు వెనక్కి లాగుతున్నారనమాట పూర్తిగా. దిస్ ఇస్ థర్డ్ ఎక్సర్సైజ్. సో, దీనికోసం ఈ 2 చేతులతో రాడ్స్ని వెనక్కి లాగుతున్నట్టు ఊహించుకోండి అండ్ మళ్ళీ ముందుకు తీసుకురండి. సో, వెనక్కి లాగేటప్పుడు మీ స్కాప్యులా అంటే ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియా అనేది స్క్వీజ్ అవ్వాలి. ఓకే. మీ 2 భుజాలు వెనక నుంచి దగ్గరికి వస్తున్నట్టు అనమాట. సో, ఇది ముందుకి అండ్ ఇది వెనక్కి. ఓకే. పొజిషన్ అర్థమైంది కదా. టోటల్ 10 టైమ్స్ మనం చేయబోతున్నాం. లెట్స్ డూ ఇట్. ఫార్వర్డ్ అండ్ స్క్వీజ్. 9, స్క్వీజ్. 8, squeeze. 7, squeeze. 6, squeeze. 5, squeeze. 4, squeeze. 3, squeeze. 2, squeeze. 1, squeeze and relax. Very good. ఈసారి 2 చేతులు ఇట్లా ముందు పెట్టేసేయండి. వీఆర్ గోయింగ్ టు ఫోర్త్ ఎక్సర్సైజ్. సో, ఈ 2 చేతుల్ని నెమ్మదిగా దూరంగా తీసుకువెళ్తున్నాం అనమాట. ఓకే. దీన్నే క్యాక్టస్ పోజ్ అని కూడా అంటారు. సో, ఎంతవరకు మీరు తీసుకువెళ్ళగలిగితే అంతవరకు తీసుకువెళ్ళండి. ఈ పర్టికులర్ ఏరియాలో షోల్డర్లో ఈ పర్టికులర్ ఏరియాలో మీకు లైట్ సెన్సేషన్ అనేది తెలుస్తుంది. పెయిన్ వస్తుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. పెయిన్ వస్తేనే మీకు తెలుస్తుంది అనమాట ఆ పర్టికులర్ ఏరియా మీకు ఎంగేజ్ అవుతుంది అని. ఓకే. లెట్స్ గెట్ స్టార్టెడ్. టోటల్ 5 టైమ్స్ చేయబోతున్నాం, కానీ కాస్త స్లోగా చేస్తాం అనమాట. ఓకే. 1 and back. Very good. 2 and back. Very good. 3
and back. 4, back. 5, బ్యాక్. ఈసారి కాసేపు మనం అదే పొజిషన్లో ఉందాం. స్ట్రెచ్ టు ద సైడ్స్ కంప్లీట్లీ. చేతులు రెండు అలానే ఉండనివ్వండి. ఒక 3 సెకండ్స్ ఆ సెన్సేషన్ని నోటీస్ చేయండి. మీ భుజాలకి వెనకాతల ఆ సెన్సేషన్ని నోటీస్ చేయండి. 3, 2 and 1. కమ్ బ్యాక్ అండ్ రిలాక్స్ యువర్ హ్యాండ్స్. ఒక 5 సెకండ్స్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాం. వీ కంప్లీటెడ్ టోటల్ 4 ఎక్సర్సైజెస్ అనమాట. ఆల్రెడీ షోల్డర్కి ఫ్రంట్ పార్ట్, సైడ్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ అనేది మనం ఎంగేజ్ చేసాం. ఓకే, విల్ డూ ఫర్ ద అదర్ పార్ట్స్ ఆఫ్ యువర్ షోల్డర్ యాజ్ వెల్. ఓకే, లెట్స్ టేక్ అ డీప్ బ్రెత్. ఎక్సేల్. ఇన్హేల్. ఎక్సేల్. హోప్ యూఆర్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. సో దీనికోసం ఈ రెండు చేతులు ఇట్లా ఇంటర్లాక్ చేసి పెట్టండి. మీ రెండు ఎల్బోస్ అంటే ఈ మోచేతులు రెండు ప్రాపర్గా స్ట్రైట్గా ఉండాలి. ఇలా కిందకి కాదు, స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ నుంచి మీ మోచేతులతో ఒక 8 షేప్, 8ని మనం ఇలా పడుకోబెడితే ఎలా ఉంటుంది, ఇన్ఫినిటీ సింబల్లా ఉంటుంది కదా. సో అలా ఒక షేప్ మనం చేయబోతున్నాం అనమాట. ఓకే, మనం మోచేతులతో. హౌ టు డూ ఇట్, లెట్స్ ట్రై. లైక్ దిస్. అర్థమైంది కదా. సో ఆల్రెడీ మీకు షోల్డర్స్లో ఏదైనా స్టిఫ్నెస్ ఉన్నా అది లైట్గా రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉండాలి. సో లెఫ్ట్కి అనేటప్పుడు రైట్ హ్యాండ్తో ప్రెషర్ పెట్టండి, రైట్కి అనేటప్పుడు లెఫ్ట్ హ్యాండ్తో ప్రెషర్ పెట్టండి. 5, 5, 4, 4, 3, 3, 2, 2, 1 and 1. రిలాక్స్. మీరు కావాలి అనుకుంటే దీన్ని ఇంకొక 10 టైమ్స్ చేయొచ్చు. కంప్లీట్గా ఒక సర్కిల్ షేప్లో మీ షోల్డర్కి రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇవన్నీ మీరు వెంటనే చేసుకోవచ్చు అండి. నో నీడ్ టు గివ్ అ లాంగ్ బ్రేక్. ఒక 10 మినిట్స్లో మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఎవ్రీడే. ఓకే, ఈ రెండు చేతులు ఇలా వెనక నుండి ఇంటర్లాక్ చేసి పెట్టండి. చేతులు స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ఇలా బెండ్ చేసి పెట్టద్దు, స్ట్రైట్గా ఉండేలా చూసుకోండి. ఇక్కడ నుంచి మీ కెపాసిటీని బట్టి ఈ రెండు చేతులు నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళడానికి ట్రై చేయండి. ఐల్ షో యూ ఫ్రమ్ ద అదర్ సైడ్. ఈ రెండు చేతులు నెమ్మదిగా పైకి తీసుకువెళ్ళండి. తల స్ట్రైట్గా ఉండాలి, ముందుకు చూడండి, కిందకి చూడొద్దు. స్టే హియర్. 5, 4, 3, 2, 1. రిలాక్స్. ఇంకొకసారి మనం చేస్తాం సేమ్ పొజిషన్ ఫర్ 5 కౌంట్స్. ఓకే, ఐ హోప్ పెయిన్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు, లైట్గానే చేయండి. ఒక 3-4 డేస్ చేసిన తర్వాత మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకే, విల్ డూ ఇట్ అగైన్. కమాన్, ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్. రెండు చేతులు నెమ్మదిగా పైకి అండ్ స్టే హియర్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్. వెరీ గుడ్. ఓకే, సో ఇప్పుడు మన షోల్డర్స్ని ఆల్ 4 డైరెక్షన్స్లో మనం స్ట్రెచ్ చేయబోతున్నాం. ఇప్పటివరకు కొన్ని మూమెంట్స్ చేసాం కదా, ఇలా కాకుండా స్ట్రెచ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అనమాట. వీ హ్యావ్ కంప్లీటెడ్ 6 ఎక్సర్సైజెస్. 4 more ఆర్ దేర్. ఇన్ ఆల్ డైరెక్షన్స్ విల్ ట్రై టు స్ట్రెచ్ ఇట్. ఓకే, సో మీ హ్యాండ్ని నెమ్మదిగా ఇట్లా పైకి పెట్టండి, చేతిని ఇట్లా భుజానికి పైన పెట్టండి. మీ లెఫ్ట్ హ్యాండ్తో మీ రైట్ హ్యాండ్ ఎల్బోని ఇలా పట్టుకోండి. ఓకే, ఇక్కడ నుంచి నెమ్మదిగా ప్రెస్ చేయొచ్చు. మీరు కంఫర్టబుల్ అనుకుంటే ఈ చేయి స్ట్రైట్గా కూడా పెట్టుకోవచ్చు అండి, బట్ ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే, ఇది బెండ్ చేస్తే ఇంకాస్త ఈజీగా చేయగలుగుతారు. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్ ఇట్. సో నెమ్మదిగా ఈ ఎల్బోని అంటే కుడి మోచేతిని ఎడమ చేతితో నెమ్మదిగా ప్రెస్ చేయండి అండ్ స్టే హియర్. 5, 4, 3, 2 and 1. రిలీజ్. వెరీ గుడ్. ఇప్పుడు మీ ఎడమ చెయ్యి కుడి భుజం మీదకి రావాలి. కుడి చేత్తో మీ ఎడమ మోచేతిని నెమ్మదిగా ప్రెస్ చేసి పట్టుకోండి. సేమ్ పోజ్ ఆన్ ద లెఫ్ట్ సైడ్. లెట్స్ డూ ఇట్. 5, 4, 3, 2 and 1. రిలాక్స్. వెరీ గుడ్. ఈసారి మీ కుడి చేయి నెమ్మదిగా వెనక్కి తీసుకురండి లైక్ దిస్. మీ ఎడమ చేత్తో మీ కుడి చేతిని పట్టుకోండి. ఎవరైనా చేయగలిగిన వాళ్ళు కుడి చేయి పూర్తిగా ఇలా పక్క వరకు వచ్చినా కూడా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇక్కడ వరకు మీరు అందుకోగలిగినా కూడా పర్వాలేదు అనమాట. మీ కెపాసిటీని బట్టి చేయండి. ఎనీథింగ్ ఈజ్ ఫైన్.
మీ ఎడమ చేత్తో కుడి చేతిని పట్టుకోండి అండ్ నెమ్మదిగా ఇటు పక్కకి పుల్ చేయండి. ఓకే, సో ఈ షోల్డర్లో మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది, కుడి భుజంలో మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నెమ్మదిగా మీ తలని ఎడమ వైపుకి వాల్చండి. స్టే హియర్. 5 4 3 2 అండ్ 1. రిలాక్స్, కమ్ బ్యాక్. ఇది మీ నెక్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ఈసారి మీ ఎడమ చెయ్యి కుడి వైపుకి తీసుకురండి. కుడి చేత్తో ఎడమ చేతి వేళ్ళని పట్టుకోండి. ఇట్లా అందుకోలేకపోతే మీరు ఇలా కూడా పట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. లెట్స్ డూ ఇట్. వన్స్ పొజిషన్లోకి వచ్చిన తర్వాత నెమ్మదిగా మీ నెక్ని కుడివైపుకు వాల్చండి. లెట్స్ స్టే హియర్. 5 4 3 2 అండ్ 1. రిలాక్స్. వెరీ గుడ్. ఈసారి మీ కుడి చేతిని నెమ్మదిగా పైకి లిఫ్ట్ చేయండి లైక్ దిస్. అండ్ మీ అరచెయ్యి రెండు భుజాల మధ్యలో టచ్ అవ్వాలన్నమాట ఇక్కడ. ఓకే, తల కొంచెం ముందుకు బెండ్ అయిపోతుంది, మీ చెయ్యి ఇట్లా మీ తలని ముందుకు పుష్ చేస్తుంది, బట్ దట్ ఈస్ కంప్లీట్లీ నార్మల్. ఇక్కడ నుంచి మీ ఎడమ చేతిని పైకి తీసుకువెళ్ళండి. మీ కుడి మోచేతిని మీ వైపుగా లాక్కోండి. ఓకే, ఎంతవరకు మీరు పుల్ చేయగలుగుతారు అనేది మీ కెపాసిటీ. పెయిన్ ఎక్కువ వస్తుంది అనుకుంటే ఎక్కువ ప్రెషర్ పెట్టద్దు. కీప్ బ్రీతింగ్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. రిలాక్స్. వెరీ గుడ్. ఈసారి సేమ్ పోజ్ మనం ఎడమ వైపు చేయబోతున్నాం. సో మీ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. రెండు భుజాల మధ్యలో మీ అరచేతిని ఉంచండి. మీ కుడి చేత్తో మీ ఎడమ మోచేతిని అందుకోండి అండ్ నెమ్మదిగా మీ కుడి వైపుకి పుల్ చేయండి. భుజానికి వెనక భాగంలో అంటే ఈ భాగంలో మీకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. నోటీస్ ఇట్. స్టే దేర్. 5 4 3 2 అండ్ 1. రిలాక్స్. వెరీ గుడ్. అన్ని డైరెక్షన్స్ మనం కవర్ చేసామండి. ఒక్క ఇంటర్నల్ మూమెంట్ ఒక్కటే పెండింగ్ ఉంది. సో అది కూడా మనం లాస్ట్ ఎక్సర్సైజ్లో చేసేద్దాం. సో దీనికోసం ఒక టవల్ మీరు తెచ్చుకోండి. చిన్న టవల్ కానీ లేకపోతే ఒక హ్యాండ్ కర్చీఫ్ కూడా పర్వాలేదు, కొంచెం లాంగ్గా ఉంటే బెటర్ అనమాట. సో ఇది చేయడానికి ఫస్ట్ ఈ టవల్ని భుజం మీద నుంచి పైకి కిందకి ఇలా వేసేసేయండి. ఓకే, సో భుజం మీద ఇలా వేసుకోండి. మీ లెఫ్ట్ హ్యాండ్ని కింద నుంచి తీసుకురండి లైక్ దిస్. ఓకే, లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి తీసుకురండి. టవల్కి కింది భాగంలో అందుకోండి. రైట్ హ్యాండ్ పైనుంచి తీసుకురండి. ఇందాక తీసుకొచ్చాం కదా లాస్ట్ ఎక్సర్సైజ్లో, అలానే. సో నెమ్మదిగా పైనుంచి తీసుకొచ్చి టవల్ పై భాగాన్ని అందుకోండి. ఇప్పుడు మీ చేతులు ఎంత దగ్గరగా వస్తాయి అనేది మీ షోల్డర్ ఎంత స్టిఫ్గా ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి. మీ షోల్డర్ కాస్త పర్వాలేదు, అంత స్టిఫ్గా లేదు అనుకుంటే దగ్గరగా తీసుకురావచ్చు. ఇది మీరు చేసే కొద్దీ ఈజీగా చేయగలుగుతారు. ఒక 3-4 డేస్ ఇది మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే చాలు, ఈజీగా చేయగలుగుతారు. ఓకే, లెట్స్ స్టే హియర్. ఇన్హేల్, exhale, inhale, exhale, inhale, exhale. రిలాక్స్. ఇప్పుడు ఈ టవల్ని ఎడమ భుజం మీద వేసుకుందాం. సో నెమ్మదిగా మీ కుడి చెయ్యి ఈసారి కిందకి రావాలి. టవల్ కింది భాగాన్ని పట్టుకోండి. ఎడమ చెయ్యి పైకి తీసుకువెళ్ళండి. ఓకే, టవల్ పైన ఎడమ చేత్తో పట్టుకోండి, టవల్ కింద కుడి చేత్తో పట్టుకోండి. ఇందాకలానే మీరు ఎంతవరకు దగ్గరకు అందుకోగలిగితే అంతవరకు అందుకోవచ్చు. అండ్ స్టే హియర్. 5 4 3 2 and 1. రిలాక్స్. వెరీ గుడ్. ఇదే సీక్వెన్స్ని మీరు రోజులో ఒక 2 times కూడా రిపీట్ చేయొచ్చండి. వన్స్ ఇన్ ద మార్నింగ్, వన్స్ ఇన్ ద ఈవినింగ్. బట్ రెగ్యులర్గా చేయాలి. ఎప్పుడైతే మీరు కన్సిస్టెంట్గా 14 days కానీ 21 days కానీ రెగ్యులర్గా ఇచ్చేస్తారో మీ షోల్డర్ పెయిన్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఈ ఏరియాస్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా స్టిఫ్నెస్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇదైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. అండ్ దీంతో పాటు షోల్డర్ పెయిన్ మీకు ఫ్యూచర్లో రాకుండా షోల్డర్ స్ట్రెంగ్త్ పెరగడానికి అండ్ రిమైనింగ్ బాడీలో కూడా మీకు ఇటువంటి ఇష్యూస్ ఫ్యూచర్లో రాకుండా ఉండడానికి మీరు రెగ్యులర్గా
యోగా ప్రాక్టీస్ చేయొచ్చు. సో నాతో కలిసి మీరు ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే మన ఫ్రీ యోగా బ్యాచ్ ఈ మండే నుంచి స్టార్ట్ అవుతుంది. నేను రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసి మీ నేమ్ అండ్ మీ మొబైల్ నెంబర్ మీరు ఇస్తే చాలు, మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు వాట్సాప్లో వస్తుంది అనమాట. ఓకే, రిజిస్టర్ నౌ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే. ఇది మాత్రం ఎవ్రీడే ప్రాక్టీస్ చేయండి. మీకు షోల్డర్ పెయిన్ ఉంది అనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. హెల్ప్ అయి ఉంటే ఒకసారి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా ఇది యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించిందో, ఇది చేసిన తర్వాత కాస్త రిలాక్సేషన్ అనిపించిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ది వెరీ బెస్ట్. I wish you a healthy and happy day through yoga. Thank you.